ముంబై హీరోయిన్ వ్యవహారంలో కొన్ని అంశాలను అయితే ప్రస్తావించుకోవాలి. వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ అంశం పైన మాట్లాడడం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మీదే ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎందుకు ఆయన స్పందించడం లేదు అన్నది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి విమర్శ. అయితే అసలు వైసీపీకే సంబంధం లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సంబంధం లేదు, కేవలం ఇదంతా ఒక పుకార్లను ఆరోపణలని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది, అందుకే స్పందించాల్సిన అవసరం లేదు అన్నది వైసీపీ నుంచి అంతర్గతంగా వస్తున్న వాదన. ఆ హీరోయిన్ నిన్న ఒక టీవీ ఛానల్లో నేరుగా వచ్చి నాటి పోలీసు ఉన్నతాధికారులపైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ టీవీ ఛానల్ కూడా టీవీ5 అనగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అన్న పేరైతే ఉంది. దాంతో ఆమె ఎప్పుడైతే డిబేట్కి వచ్చి ఈ ఆరోపణలన్నీ చేయగానే హఠాత్తుగా ఎందుకో కానీ మళ్ళీ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా దూరేసింది. ఆమె వ్యక్తిత్వం పైన కూడా కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మహిళ మీద కొన్ని మాటలు మాట్లాడే ముందు కాస్త సంయమనం పాటించడం అన్నది అవతల వాళ్ళకంటే మనకి చాలా ముఖ్యం. ఆమె ఇలాగే మొత్తం అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలామందిని ఇలాగే బ్లాక్మెయిల్ చేసింది. సంబంధాలు పెట్టుకోవడం, డబ్బులు ఇవ్వాల్సిందిగా బ్లాక్మెయిల్ చేయడం, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్ చేయడం, అలా ఇవ్వకపోతే ఇలా రోడ్డుకి ఎక్కడం. ఇందులో భాగంగానే జిందాల్ను బ్లాక్మెయిల్ చేసింది, వైసీపీ నేత విద్యాసాగర్ రావును కూడా ఆమె బ్లాక్మెయిల్ చేసింది అంటూ ఇటువైపు నుంచి సోషల్ మీడియాలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆమె మీద దాడి జరుగుతోంది. ఆమె నిజంగానే అలా బ్లాక్మెయిల్ చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ ఇవన్నీ నిజమే అనుకుందాం, ఆమె పలువురితో శారీరక సంబంధాలు పెట్టుకొని ఇలా బ్లాక్మెయిల్ చేస్తోంది అనుకుందాం. కానీ నాటి ఐపీఎస్ అధికారులు, ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన ఐపీఎస్ అధికారులు ఈ కేసులో అంత ఉత్సాహం చూపాల్సిన అవసరం ఏంటి? అంత వేగంగా, మోతాదుకు మించిన వేగంగా, అసాధారణ స్థాయిలో ఎందుకు స్పందించారు? విద్యాసాగర్ రావు కంప్లైంట్ ఇచ్చారు, ఆమె అతన్ని బ్లాక్మెయిల్ చేస్తోంది అని అంటున్నారు. ఆమె ఏమన్నా ఆయనకు పరిచయమే ఏడాది 2 ఏళ్ళ 2009లో నుంచి ఆమె నాకు పరిచయం అని చెప్పి అతనే కోర్టులో చెప్పారు. 2009 నుంచి పరిచయం అంటే దాదాపు 15 ఏళ్ళు పరిచయం ఉంది. మధ్యలో ఆమె ఖర్చులకి ₹1,00,00,000 వరకు నేను డబ్బులు కూడా ఇచ్చాను అని చెప్తున్నారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఇప్పుడు ఆమె కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో 5 ఎకరాల భూమిని, నా భూమిని అమ్మేందుకు ప్రయత్నించారంటూ కూడా కేసు పెట్టారు. ఆ భూమిని కూడా తిరిగి ఈ కుక్కల విద్యాసాగర్ బంధువులకి అమ్మేందుకు ఆమె ప్రయత్నించిందంటూ ఒక డాక్యుమెంట్ అయితే వచ్చింది బయటికి. అది డాక్యుమెంట్ని ఫేక్ సృష్టించారు నా మీద తప్పుడు కేసు పెట్టడానికని ఆమె వాదిస్తోంది. ఇది కూడా విచారణలో తేలాలి. అసలు నిజంగానే ఆమె కేసు పెట్టింది, ఈ విద్యాసాగర్ రావు కేసు పెట్టారు, ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏదో చేయబోయింది అనుకుందాం, బ్లాక్మెయిల్ చేయబోయింది అనుకుందాం. అప్పటికప్పుడు ఏకంగా పోలీస్ అధికారులు విమానంలో ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి అంతటితో ఆగకుండా ఒక 70 ఏళ్ల వయసున్న అమ్మా నాన్నలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ 5 రోజులు రిమాండ్లో పెట్టి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి ఐపీఎస్లకి? ఒక వ్యక్తి వచ్చి ఫలానా వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి నా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటే ఇదే ఐపీఎస్ అధికారులు నేరంగా అప్పటికప్పుడు సుమోలో లేకుంటే రైళ్లలో లేకుంటే విమానాల్లో వెళ్ళి సామాన్యులకైతే న్యాయం చేస్తారా? ఒక మహిళ, ఒక హీరోయిన్ అని చెప్తూ ఉన్నారు, ఈయన కంప్లైంట్ చేశారు. పైగా ఇంకా దారుణమైన అంశం ఏంటంటే ఇతడు 2009 నుంచి ఆమెకు పరిచయం ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. పోలీసులకు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే కోర్టులో కూడా చెప్పారు. దాంతోపాటు ఇతడి లగ్న చిత్రాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం ఆ రికార్డులంతా వచ్చింది బయటికి. వాటిని కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తోంది అని. అంటే వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధాలు, చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం అన్న పోలీసులకు తెలియాలి కదా. అలా తెలిసినప్పుడు ఇతడి నగ్న చిత్రాలు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఇతడు రోజు ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి ఆమెతో మొత్తం ఇలా అసభ్యకరంగా నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు ప్రదర్శిస్తూ ఉన్నారనే విషయం తెలిసినప్పుడైనా పోలీసులు కాస్త సంయమనం పాటించాలి కదా. ఇదేదో తేడా ఉంది, ఇద్దరు వైపు నుంచి ఏదో నడిచింది వ్యవహారం అన్నట్టుగా కాస్త ఆలోచించి ముందుకు వేయాలి కదా. అలా కాకుండా అప్పటికప్పుడు ఆమెను తీసుకొని వచ్చి, వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి ఇంత రాద్ధాంతం చేస్తే, సరే మేము నిజాయితీగా పనిచేసాం, ఆ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలన్న ఉద్దేశంతోనే ముంబైకి వెళ్ళిపోయాం విమానాల్లో అని చెప్పొచ్చు. కానీ మరి ఆ విషయం కనీసం ఒక మీడియా కన్నా ఎప్పుడని చెప్పారా? ఆ కేసు గురించి అసలు ఒక హీరోయిన్, ముంబైకి సంబంధించిన హీరోయిన్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి, వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ బ్లాక్మెయిల్ కేసులో రిమాండ్కి కూడా పంపిస్తే ఇప్పటి వరకు, మొన్నటి వరకు ఆ విషయం ఎందుకే బయటకు రాలేదు? పోలీసులు గర్వంగా ప్రకటించుకొని ఉండాలి కదా, మేము ఇలాంటి ఒక కేసును ఛేదించాం, ఒక ఆమె ఇలా దేశవ్యాప్తంగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తోంది ఇలా డబ్బులు గుంజడానికి, ఈ కేసును ఛేదించాం, అప్రమత్తంగా ఉండండి అని పోలీసులు చెప్పారా? బయటకు రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరి పరువు కాపాడాలనుకున్నారు? జిందాల్ పేరు కూడా వస్తుంది బయటికి. ఆ జిందాల్ పైన కేసు ఎక్కడ పెట్టింది ఆమె? ముంబైలో పెట్టింది. జిందాల్ తన హెడ్ ఆఫీస్ పైన ఉన్న పెంట్ హౌస్లో తనను రేప్ చేశారని అక్కడ కేసు పెట్టింది.
అది వాళ్ళ వ్యవహారం. ఏపీ పోలీసులకు, ఏపీ ఐపీఎస్ అధికారులకు, ఇక్కడున్న పెద్దలకు ఎందుకు అంత ఉత్సాహం? మొత్తం ఎపిసోడ్లో చూస్తే వీళ్ళు ఎందుకు ఇంత అసాధారణంగా స్పందించాలన్న ప్రశ్నకైతే సమాధానం లేదు. ఆ విద్యాసాగర్ రావు అనే అతను పెద్ద వైసీపీలో పెద్ద నాయకుడు కాదు, మొత్తం ఆ పార్టీ సిద్ధాంతాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కాదు. ఒక మామూలుగా 2014లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. జిందాల్తో కూడా మనకి పెద్దగా సంబంధం లేదు. మరి ఎందుకు ఈ కేసులో ఏపీ పోలీసులు కానీ అప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంత స్థాయిలో స్పందించారు? ఇదా పవర్ చేతిలో ఉండేదంతా ఇలాంటి చిల్లర వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికే? అతన్ని నిజంగా ఆమె బ్లాక్మెయిల్ చేస్తోంది అప్పటికప్పుడు అంటే ఏమనుకోవచ్చు. 2009 నుంచి 15 ఏళ్ల పాటు కలిసి తిరిగిన వాళ్ళు, ఒకరి చిత్రాలు ఒకరికి పంపించుకున్న వాళ్ళు, వాళ్ళ కేసులో ఐపీఎస్ అధికారులు, పెద్దలు అందరూ ఈ స్థాయిలో దూరిపోయి డీల్ చేస్తున్నారంటే ప్రభుత్వాల మీద, ఐపీఎస్ల మీద చిల్లర పనులు చేస్తున్నారన్న బ్యాడ్ నేమ్ ప్రజల్లో రాకుండా ఉంటుందా? పవర్ని ఇలాంటి వాటి కోసం వాడేది. పైగా ఆమెను ఏదో బ్లాక్మెయిల్ అది ఇది పెట్టి ఏకంగా 10 ఏళ్లకు తగ్గకుండా శిక్ష పడేలా కేసులు పెట్టి రిమాండ్ వరకు తీసుకెళ్లారు. సాధారణ కేసుల్లో అయితే నిజంగానే మాట్లాడితే పోలీసులు ఈ పని చేస్తారా? అతడెవరో చెత్త పనులు చేసి, చెత్త రిలేషన్స్ పెట్టుకొని చెత్త వ్యవహారాలు చేస్తుంటే దీంట్లో ఐపీఎస్లు పెద్ద వాళ్ళు దూరి సెటిల్మెంట్ చేయడానికి ఇదేనా? ఇంకేం దొరకలేదు ఐఎన్టీలకి. పవర్ ఎలా వాడాలో తెలియక విచ్చలవిడిగా వాడేసుకొని ఎంత బ్యాడ్ నేమ్ ఈరోజు ఏపీ పోలీసులకే బ్యాడ్ నేమ్. ఆమె ముంబై హీరోయిన్, ఇది మొత్తం అంతా ఒక వ్యవహారం అయిపోయింది. ఆమె ఎలాంటిది అన్నది పక్కన పెడితే డీల్ చేసిన విధానం అయితే కరెక్ట్ కాదు కదా. అప్పటికప్పుడు ఆమెను వాళ్ళ అమ్మా నాన్నను తీసుకురావడం ఏంటి, రిమాండ్ పంపడం ఏంటి? ఆమె నిజమో అబద్ధమో చెప్తోంది. పీరియడ్స్ వస్తే కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు, అంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఎందుకు ఇంత అన్యాయం? ఎందుకు ఇంత ఉత్సాహం ఎందుకు ఇలాంటి కేసుల్లో కూడా? ఇవన్నీ చూసినప్పుడే కదా ఏదో వెనకలో ఒక శక్తి, ఏదో ఫోర్స్ పనిచేసింది అనడం, ఆటోమేటిక్గా అదంతా రాజకీయాల వైపు తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది కదా. పోలీసులు అయితే విజయవాడ కమిషనర్ కూడా ఈరోజు దీని మీద ఒక విచారణకు అయితే ఆదేశించారు, ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. సో దీంట్లో వాస్తవాలు అయితే బయటకు రావాల్సిన అవసరం ఉంది. కేవలం ఆమె అందరితో ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటారు కాబట్టి ఆమెను ఎలాగైనా మేము ఈడ్చుకొస్తాం, ఎలాగైనా ఆమెను వాళ్ళ పేరెంట్స్ని అందరినీ ఇబ్బంది పెడతాం, అదే లోకరక్షణ, దాని మీద ప్రశ్నించకూడదు అన్న యాటిట్యూడ్ అయితే తప్పు. ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది, అందరినీ వేధించి డబ్బులు తీసుకుంటుంది అంటే వీళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా? యువతల వాళ్ళంతా ఏమైనా చిన్నపిల్లలు, ఏమైనా టీనేజ్ యువకులా వీళ్ళంతా? ఆ మాత్రం సోయి ఉండదా? అదిగా 2009 నుంచి 2010 ఈ రోజు వరకు, మొన్నటి వరకు అంటే దాదాపు 15 ఏళ్ళు ఒక అమ్మాయితో ఈ విద్యాసాగర్ రావు అనే అతను రిలేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలాంటిది అనేది 15 ఏళ్ళు కూడా కనిపెట్టలేకపోయాడు ఆయన. 2014లోనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారు. అంటే ఎక్కడో ఏదో మొత్తానికైతే అసాధారణంగా స్పందించారు. ఎవరిని మెప్పించడానికో తెలియదు కానీ అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ఆమె విషయంలో అయితే ప్రయోగించారు. ఆమె ఎలాంటిదైనా కావచ్చు, ఆమెకు వీళ్ళకి మధ్య శారీరక సంబంధాలు కూడా ఉండవచ్చు. అది ఒక ప్రైవేట్ కేసు, దాన్ని సాధారణంగా డీల్ చేయకుండా ఈ స్థాయిలో ఐపీఎస్లు దూరడం ఏంటి, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, విమానాల్లో వెళ్ళి పట్టుకురావడం ఏంటి?